నమస్తే అండి. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా ఉంది తెలంగాణలో? చాలా బాగుందండి. స్టడీ విషయంలో బాగానే చేస్తున్నాడు. ఆ! రైతు విషయంలో కూడా బాగానే చేస్తున్నాడు. అంటే ఎడ్యుకేషన్ విషయం అన్నారు కదా! ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే ఇప్పుడు అందరూ పేరెంట్స్ చాలా వరకు ప్రైవేట్ స్కూల్‌కి పంపేయడానికి చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్‌కి పంపించడానికి ఆసక్తి చూపించట్లేదు. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి అంటున్నారు తెలంగాణలో? ఇది చేయనని అన్నాడు కదా! ప్రైవేట్ పరంగా చేయనన్నాడు కదా! ఫస్టే చెప్పాడు కదా! చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా చేస్తాడు ఆయన పరిపాలనలో? అండ్ విద్యార్థులకు కూడా మన సైడ్ నుంచి కూడా చాలా మందికి స్కాలర్‌షిప్స్ అందట్లేదు అంటున్నారు. నిజమేనా? అందే వారికి అందుతున్నాయని వాళ్ళని బట్టి మరి ఏందో తెలియదు మరి అది. మొన్న ఈ మధ్య చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి కోసం అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా స్ట్రైక్ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటారు రాష్ట్రం? అది మరి రాష్ట్రం బట్టి మరి ఉంటది కావచ్చు మరి అది తెలియదు. సో, అలాగే మనకి రైతుల విషయంలో రైతు రుణమాఫీ 2,00,000 అని చెప్పి 1,50,000 చేశారు. దానికి కారణం? అది కూడా ఆగస్టు 15th చేస్తానన్నాడు కదా! ఈరోజు వార్తలలో చెప్పాడు కదా! ఆ, సో, ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనకి రాష్ట్రంలో డెవలప్‌మెంట్ అనేది ఇంకా మొదలు కాలేదు. 8 నెలలు కావచ్చింది కూడా. సో, డెవలప్‌మెంట్‌కి ఏమేమి డెవలప్ చేస్తారనుకుంటున్నారు ఈసారి? ఇప్పుడు అన్ని డెవలప్ చేస్తానని అన్నాడు కదా! ఇప్పుడే వచ్చాడు, బడ్జెట్ లేదు. అందుకనే ఆయన అమెరికా వెళ్ళాడు కదా! దాని విషయంలో మాట్లాడి మరి డెవలప్ చేస్తాడు కావచ్చు. ఆయన వచ్చింది 8 నెలలే కదా!